ఆత్మకంట ఆలయాల్లో అందుకే ఎవడన్నా శవం చచ్చిపోతే ఆ శవం తీసేసి సంప్రోక్షణ చేసేసాక అది మళ్ళీ మామూలే. నీకు శరీరమునకు మైల ఉంటే ఇంటి పేరటి వాళ్ళు పోతారు కదా, అలా మైల ఉన్నప్పుడు మాత్రం పూజలు చేయకూడదు. అది చేస్తే దోషం. ఎందుకంటే ఆ 11 రోజులు పితృకార్యం తప్ప మరొకటి చేయకూడదట. అంచేత తన ఇంటి పేరు వాళ్ళు తన గోత్రం వాళ్ళు ఉంటారు కదా, విడిపోకుండా ఉంటే అటువంటి వాళ్ళ వల్ల 12 రోజుల మైలున్నప్పుడు మాత్రమే కార్యక్రమములు ఆపవలను. తక్కిన వేళల్లో ఎట్టి పరిస్థితులలో అన్నం ఆపుతున్నావా, నువ్వు కాఫీ ఆపావా, తిండి ఆపావా, సోది ఆపావా, ఏది ఆపనివాడు నువ్వు పూజ మాత్రం ఆపుతావా, నీది ద్రోహం అన్నాడు, దైవద్రోహం అన్నాడు. ఇంత గట్టిగా ఎందుకు చెబుతున్నారో తెలుసా గురువు గారు? ఆయనకు అంత కడుపు మండుతున్నది. శాస్త్రాలను వక్రీకరించే మానవులంటే చాలా చికాకు నాకు. శాస్త్ర ప్రమాణంగా నువ్వు ఏదైనా మాట్లాడు, నీకు తెలియని దానికి నువ్వు ఎందుకు మాట్లాడతావు? తెలిసి మాట్లాడు. రమ్మనండి, ఎవరినైనా వస్తారేమో, 18 పురాణాలతో బస్తీ వేసవాలని మాట్లాడుతున్నాను ఇవాళ నేను. అంతా ఇక మీదట మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ప్రతి వ్యక్తికి ఇంట్లో ఎప్పుడో ఒకప్పుడు ఒక కష్టం వస్తుంది. శరీరం వెళ్ళనిది ఉండదు. ఆనాడు మనం కాకి చచ్చిపోతే 1000 కాకులు ఎడతాయి. మనం అటు ఎడితే తప్పు బాబోయ్ అని చెప్పేసి వాళ్ళని బహిష్కరిస్తే కొంతకాలానికి మీరు ఏమైపోతారు? అన్నిటికీ ఇదే దోషం. పితృకార్యములు చేసే బ్రాహ్మణుడిని చాలా జాగ్రత్తగా గౌరవించాలి. అలాగే మీరు ఇంకోటి చెప్తున్నాను, ఈ శనిదానం పుచ్చుకునే వాళ్ళని నవగ్రహ పూజలు చేసేవాళ్ళని దూరం పెడుతున్నారు. నవగ్రహాలని పూజ చేసేవాళ్ళు వేల దేవతల్ని పూజించిన పుణ్యం వస్తుంది, యజ్ఞం పూజ చేసినటువంటి పుణ్యం వస్తుంది. నవగ్రహాల దగ్గర ఉన్న వాళ్ళకి ముందు దండం పెట్టేకే తక్కిన దేవతలు పూజ చేసే వాళ్ళకి దండం పెట్టండి, గుర్తుపెట్టుకోండి. అంచేత మొట్టమొదటి ప్రిఫరెన్స్ గుళ్ళో ఎవరికి ఇవ్వాలి అంటే, ఇది కూడా నేను ఇందులో ప్రమాణంగా చెబుతున్నా, నవగ్రహములకు పూజ చేసేవాళ్ళు దేవతానుగ్రహం పొందుతారు. ముందు వాళ్ళకి నమస్కరించి అప్పుడు శివాలయానికి వెళ్ళండి, సరస్వతి దగ్గరికి వెళ్ళండి, ఇంకో గుళ్ళోకి వెళ్ళండి. అక్కడికి వెడితే అవి బాబు ముట్టుకుంటే పాపమంట, కూడా పరిగెడితే పాపంట. శనైశ్వరుడికి పూజ చేశాక తీర్థం ఇస్తే తీసుకోవడం పాపంట. ఇలా అయిపోతే కొంతకాలానికి దేవతల మీద మీకు భక్తి పోయి భయం పెరిగి చివరికి ఉభయభ్రష్టత్వం పొందుతాం. అందువల్ల చెప్పొచ్చేది ఏంటంటే, ఈ శ్రాద్ధ దేవుడికి ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే, ఆ మహానుభావుడి కాలంలో అనాథ ప్రేత సంస్కారం చేసేవాడు ఆయన. అనాథ ప్రేత సంస్కారేణ కోటి యజ్ఞ ఫలం లభేత్తు. అనాథమైన దిక్కులేని శవములకు సంస్కారం చేస్తే కోటి యజ్ఞములకు చేసినటువంటి ఫలితం అట. ఏమన్నారు మళ్ళీ చెప్పండి అందరూ? అనాథ ప్రేత సంస్కారేణ కోటి యజ్ఞ ఫలం లభేత్. ఇది దేవీ భాగవతం ప్రామాణికంగా చెబుతున్నది. అంటే ఒక దిక్కులేని శవం అక్కడ పడి ఉంటే తక్షణం తీసుకెళ్ళు, పాతిపెట్టు, తగలబెట్టు. అలా చేస్తే కోటి యజ్ఞముల ఫలితం వస్తుంది నీకు. నువ్వు ఇంక యజ్ఞాలు చేయక్కర్లా, కష్టపడి లక్షలు తగలయక్కర్లా, అది కోటి యజ్ఞ ఫలితం అన్నమాట. మహాపుణ్యం. మా నాన్నగారు ఎక్కడైనా ఊళ్ళో ఎవడైనా చచ్చిపోతే టక్కన మోయడానికి వెళ్ళేవారు, శవానికి ఒకళ్ళు దిక్కు లేకపోతే, పిలిచినా పిలవకపోయినా. అంతటి మహాపుణ్యం అండి. అంత పుణ్యం వల్లే ఇవాళ మాకు ఈ శాస్త్రాలు వచ్చాయి. ఆ మహానుభావుడు కాశీలో చదువుకున్న పండితుడు, 18 పురాణాలు, 8 భాషల్లో పండితుడు ఆయన. అనుక్షణం చెప్పారండి. ఇది మనం పురాణాలు చదువుతున్నామంటే ఎంతో జాలి చూపించాలి, వెంటనే వెళ్ళి చూడాలి, చూస్తే చాలట. పైగా ఆహాహా, ఎందుకంటే ఎన్ని పుణ్యాలు చేసేది ఇవాళ ఈ మానవ శరీరం విడిచిపెట్టిందో. అంచేత దానికి మొత్తం మీద పుణ్యమో పాపమో మనకు అక్కర్లా. శరీరం గురించి మనం ఆలోచించదు. వాడు బతికొండగా పుణ్యం చేయొచ్చు, పాపం చేయొచ్చు. మొత్తం మీద దిక్కులేని శవం అయితే మాత్రం కోటి యజ్ఞ ఫలితం. తక్కిన వాటికి దండవి. మీరు చిన్నపిల్లలైనా చచ్చిపోతే దండేసి దండం పెడతారు, గుర్తుందా? శవానికి ఎందుకు దండం పెడుతున్నారు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఇంతకాలానికి మిమ్మల్ని మీరందరికీ ఒక ఆలోచన పెట్టండి. శవమునకు వెంటనే ఓ దండం వేయగానే ఏం చేస్తాం? నమస్కరిస్తాను, అభివాదం. ఎందుకంటే ప్రాణం విడిచిపెట్టాక వీడు శివుడు అయ్యాడు. శివుడికి దండం పెట్టకుండా ఎవడన్నా ఉంటాడా? అంచేత శవమితి శివం అని వేదం చెబుతోంది. శవము అంటే ఇది శివం, మంగళస్వరూపం. ఈ క్షణం నుంచి దీనికి ఏ బంధం లేవు. ఎంతో పూర్వం ద్వేషం ఉంది, ఎంతో పూర్వం రాగం ఉంది, ఎంతో పూర్వం రకరకాల కొట్లాట్లు ఇవన్నీ ఉన్నాయి, స్వార్థాలు ఉన్నాయి. ఇప్పుడు శరీరం విడిచిపెట్టేశాడు వాడు, ప్రాణం పోయింది. ఇంక అందులో స్వార్థమేది, రాగమేది, ద్వేషమేది, క్రోధమేది, మదమేది? అంచేత దానికి నమస్కరించు దండవేసి అని. అలాంటి పుణ్యాత్ముడు ఈ శ్రాద్ధదేవుడు. అందుకే ఆయనకి ఆ పేరు. ఏకంగా ఇవాళ మనం ఆయన కాలంలో ఉన్నాం. ఇప్పుడు మనం రోజు సంకల్పంలో ఏం చెబుతున్నాం? వైవస్వతమన్వంతరే అంటున్నామా? ఆ వైవస్వతమన్వన్నమాట ఈయన. సూర్య భగవానుడి కొడుకు, సంధ్యాదేవి కొడుకు ఈ శ్రాద్ధదేవుడు. ఒకానొకప్పుడు ఆయన సంసారం అంటే విరక్తి కలిగి నాకు మోక్షం కావాలని సముద్ర తీరంలో తపస్సు చేశాడు. ఒకనాడు అతడు కృతమాల నది అని ఒక నది ఉన్నది. ఇప్పుడు ఎలా అయితే మనకి గోమతి అనే నదం అరేబియా సముద్రంలో కలుస్తుందో, ఈ కృతమాల నది కూడా సముద్రంలో కలిసే సంగమ స్థలం దగ్గరికి వెళ్ళాడు ఈయన. ఆ నదిలో జలతర్పణం చేస్తున్నట్టు పొద్దుటే సంధ్యావందనం చేస్తూ 2 చేతుల్లోకి నీళ్లు తీసుకుని సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇస్తున్నాడు. హఠాత్తుగా అతని నీళ్లలోకి, ఆ దోసిట్లోకి నీళ్లలోకి ఒక చిన్న చేప పిల్ల వచ్చింది.
ఆ చిన్న చేప పిల్ల రాగానే ఈయన తెల్లబోయి ఇదేంట్రా బాబు శుభమానని అర్ఘ్యమిస్తూ ఉంటే చేప పిల్ల కనపడింది అని నీటిలో పారైపోయాడు. వెంటనే అది అంది, క్షేప్తు కామం జలే ప్రాహ నమాం క్షిపస్నరోత్తమా. మహారాజా, నేను నీ చేతిలోకి కావాలని వచ్చానయ్యా. ఈ నది నిండా ఈ సముద్రంలోకి సంగమానికి వెడుతున్న నది అవ్వడం వల్ల దీని నిండా మొసళ్ళు ఉన్నాయి, అవి నన్ను మింగేస్తాయి. పెద్ద చేపలు కూడా మింగుతాయి. చిన్న చేపను పెద్ద చేప, చిన్న మాయను పెద్ద మాయ. చిన్న చేపని పెద్ద చేపలు మింగుతాయి, చిన్న మాయని పెద్ద మాయ మింగుతుంది. అంచేత నాకు భయంగా ఉంది, నీ చేతిలోకి వచ్చాను, నువ్వు మళ్ళీ వేసేస్తున్నావు, నన్ను కాపాడు కాపాడు అందుట. ఆయన జాలిపడ్డాడు. తచ్చుత్వా కలశే క్షిపత్తు, తన దగ్గర చెంబుందిగా కలశం అందులో పెట్టాడు. ఈ జలం అర్ఘ్యం ఇచ్చి చూస్తే కమండలం నిండిపోయిందిట ఈ చెంబు. అప్పుడే ఇంత పిసర పిల్ల అప్పుడే ఎంత అయిపోయింది, చెంబు నిండిపోయింది అనుకునే ఆశ్చర్యపోతూ ఉంటే అంతలో అందుట ఆ చేప. నత్సతు వృద్ధ పునర్మత్స్య ప్రాగతం దేహి మే బృహత్తు స్థానమే తద్వచ శ్రుత్వా రాజాతోదంచనే క్షిపత్తు. రాజా, క్షణాలలో శరీరం పెరిగిపోయింది, ఇది చాలా చిన్నదైపోయింది, నాకు కొంచెం పెద్ద స్థానం కావాలి, ఇంకొంచెం పెద్దది కావాలి అనగా ఆ పక్కనే ఆయనకి ఆశ్రమం ఉంది. ఆశ్రమంలో పెద్ద చేద ఉంది, బకెట్ అన్నమాట, నీళ్లు తోడుకోవడానికి. ఈ చిన్న చెంబులో దాన్ని ఆ చేదలో పెట్టాడు. ఇంతలో చేద నిండిపోయిందిట ఈ లోపలికి వెళ్ళేలోపే క్షణాల్లో. మహారాజా, మను చక్రవర్తి, సూర్యపుత్ర, వైవస్వతమును, నాకు విశాలమైన స్థానం కావాలి బాబోయ్, సరిపోలేదందిట. ఆయనకు మతి అయింది. వెంటనే పక్కనే పెద్ద సరస్సు ఉంది, అందులో విడిచిపెట్టాడు. క్షణాలలో అలా సరస్సులోకి పెరిగిపోయింది. నాకు ఇంకా పెద్ద స్థానం కావాలి అనగా, ఇంక నీకు ఈ గోమతిని లేకపోతే కుల్యమాత్ర, కృతమాల ఈ నదులు సరిపోవు, సముద్రంలో వేసేస్తున్నానని సముద్రంలోకి వేశాడు. క్షణంలో 1,00,000 యోజనముల ప్రమాణము కలిగిన చేప అయిపోయిందిట. వీడికి మతో అయింది. నువ్వా తండ్రి మహానుభావ, రక్షించమంటే ఏదో అనుకున్నాను, నన్ను పరీక్షించడానికి వచ్చావు, అంతకంతకీ పెరిగిపోతున్నావు అని ఆశ్చర్యపోయి ఇలా అన్నట్ట. కో భవాన్ నన్ను వై విష్ణు నారాయణ నమోస్తుతే మాయయా మోహయసి మాం కిమర్థం త్వం జనార్దన. ఎవడవనైనా నువ్వు? నాకు అర్థమవుతున్నది నీవు విష్ణుమూర్తివి అని. శ్రీమన్నారాయణుడు కాకపోతే ఇంత క్షణములలో ఇంత చేప రూపం ధరించి పెరిగిపోలేడు. సాక్షాత్తు ఆది విష్ణువి, నారాయణుడివి, మత్స్యమూర్తివయ్యావు, నీకు నమస్కారం జనార్దన. నా దగ్గరకు వచ్చి మాయతో నన్ను మోహపెడతావేమిటి? కారణం చెప్పు, నేనేమైనా దోషం చేశానా, నన్ను పరీక్షిస్తున్నావా అని మనువు పలికితే అప్పుడు ఆ మత్స్యం అందట, లేదు నాయనా, ఈ జగత్తు రక్షించడానికి, ముఖ్యంగా నిన్ను కాపాడడానికి, దుష్ట శిక్షణ చేయడానికే నేను ఇక్కడ అవతరించాను. ఇప్పటి నుంచి 7 రోజులు గడిస్తే, అంటే 7వ రోజు రాత్రికి సముద్రుడు పెరిగిపోయి జగత్తుని ముంచేస్తాడు. మొత్తం లోకాలు నాశనం అయిపోతాయి. బ్రహ్మగారు కూడా జగత్తులో సముద్ర ప్రళయంలో మునిగిపోయి నిద్రపోతాడు. నిద్రపోతాడంటే విష్ణువు బొడ్డులోంచి లోపలికి వెళ్ళిపోతాడు. అప్పుడు ఇంకెవరు మిగలరు. మళ్ళీ సృష్టి అవ్వాలి కదా. ఆ సృష్టి అయ్యేటప్పుడు ఎవడో ఒకడు మిగలాలి. ఎలా? అందుకని నిన్నట్టే పెడుతున్నా. ఇప్పుడున్న ఇంద్రుడు, ఇప్పుడున్న మనువు అందరూ చాక్షుష మనువు అంటారు, 6వ వాణ్ణి. 6వ మనువు కూడా వెళ్ళిపోతాడు. స్వయంభవ మనువు, స్వారోచిష మనువు, ఉత్తమ మనువు, తామస మనువు, తర్వాత చాక్షుష మనువు, రైవత మనువు. ఈ 6 మనువులు వరుసగా వెళ్ళిపోయారు. ఇప్పుడు మనకి 7వ మనువు ఉన్నాడు. అందులో 6వ మనువు పేరు చాక్షుష మనువు. ఈ చాక్షుషుడు అనేటటువంటి మనువు ఇప్పుడు వెళ్ళిపోతున్నాడు. ఆ తర్వాత కాలంలో ఇంకొకడెవడో మానవులకి నాయకుడు ఉండాలి. ఆ మనువు నిన్ను చేద్దామనుకుంటున్నాను. నీవు సూర్యపుత్రుడివి, నా ఉపాసకుడివి, అందుకని నువ్వు మిగలాలి. నీతో పాటు 7 ఋషులు మిగలాలి. ఇంకెవరో మిగలరట. చూసారా, ఎంత ఇంద్రుడు పోతున్నాడు, మనువు పోతున్నాడు, మిగిలేదు ఋషులే. చివరికి మనం అందరం ఆ 7 ఋషుల స్థాయికి వెడితే మనం మిగులుతాం. మనం కూడా ఆ స్థాయికి వెళ్ళాలి. స్థాయికి వెళ్ళాలంటే మీరు గుర్తుపెట్టుకోండి, 2 పనులు ముందు ముఖ్యంగా చేయండి. శిష్యులు అనుకున్న వాళ్ళు వినండి. గురువు గారి దగ్గర శ్రద్ధగా విందాము, ఆచరణలో పెడదాం అనుకున్నాం. అసలు మంత్రం అనుష్ఠానానికి ముందు పరనింద చెయ్యకండి,
పరనింద వినకండి. ఇవి ఉన్నప్పుడు అనేయండి కావాలంటే, లేనప్పుడు అసలు అనకండి, ఎత్తకండి. అసలు ఏది వద్దు మీకు, ఉపాసకులకి మీకెందుకు. ఇప్పుడు నేను పురాణంలో ఉంది కాబట్టి ఇలా చెయ్యండి అని చెప్పడానికి నొక్కి చెబుతున్నారు, కానీ అదే వ్యక్తిగతంగా అయితే ఎవరిని తిట్టకూడదు. పరనింద చెయ్యరాదు, పరనింద వినరాదు. నువ్వు చెయ్యకపోయినా పర్వాలా, వింటే ఎక్కువ బాబంట. ఇదిగో వాడు ఇలాంటి వాట, సుబ్బాయమ్మ గారు ఇలాంటి ఆవిట్ట, దెబ్బాయమ్మ గారు అలాంటి ఆవిట్ట అని చెబితే ఇంక నువ్వు ఎన్ని జన్మలైనా మళ్ళీ చేప, పీత, నత్త, వానపాము, ఆ పంది, మున్సిపాలిటీ పంది, అందులో ఉన్న బ్యాక్టీరియా పుడతాం. ఈ రెండు చాలా ముఖ్యం. అందుకే మంచి స్థాయికి వెళ్ళేటటువంటి వాళ్ళకి దీక్షలు ఇచ్చేటప్పుడు ఏం చెబుతారు మనకి బ్రహ్మాండ పురాణంలోను ఈ లలితా సహస్రనామంలో కూడా ఏం చెప్పారు చక్క, వాటిలో చెప్పింది ఇదే. నువ్వు జపం చేసి గొప్పవాడు అవ్వాలంటే ముందు ఎట్టి పరిస్థితుల్లో శఠులు మూఢులతో మూర్ఖులతో స్నేహం చేయకు. మూర్ఖులతో స్నేహం చేస్తే ఏమవుతుంది, అంతసేపు వాళ్ళు లేనిపోయిన చెప్తారు అనమాట. ఆచంపోచం కబుర్లు సరదా అనమాట వాళ్ళకి. వాళ్ళు పక్కన మంగళహారం జరుగుతూ ఉంటే హలో ఓహో ఇప్పుడు సినిమా వస్తుందా అంటారు వాళ్ళు. అంటే దీనికి దానికి సంబంధం ఉండదన్నమాట. అటువంటి వాటికి అతీతంగా పవిత్రంగా ఉంటే గొప్పవాళ్ళం అవుతాం. సప్త ఋషులు గొప్పతనం అదే. ఎక్కువ మౌనంగా ఉంటారు, ఎక్కువ ధ్యానం చేస్తారు. ఇంకా విజృంభించి దివ్య కథలు అడిగితే శిష్యులకి ఆపకుండా చెబుతారట, మహాప్రవాహంలా చెప్పేవారట. అటువంటి వాడు నిలబడతారు. అందువల్ల ఇప్పుడు ఇక చిట్ట చివరికి మిగిలేది ఎవరంటే, ఓ వైవస్వతుడా, శ్రాద్ధదేవుడా, నువ్వు మిగులుతావు. ఋషులు 7 మిగులుతారు. ఆ రాత్రి బ్రహ్మ కూడా నిద్రపోతాడు. నేను నీకు దగ్గరికి అప్పుడు వస్తా. 7 రోజులు పూర్తయ్యాక 7వ రోజు రాత్రికి నీ దగ్గరకు వస్తా. ఈ సూర్యుడు చంద్రుడు కూడా పోతారట. అప్పుడు ఏమవుతుంది, ఇంకా కట్టిక చీకటి, ఏం కనపడదు. అప్పుడు కనపడాలంటే ఈ బ్యాటరీ లైట్లు ఏం పనికిరావు, ఒక్కపోతే చచ్చిపోవాల్సిందే. అప్పుడు ఒకటే మార్గం, శ్రీమన్నారాయణుడు మత్స్య రూపంతో వస్తే కనపడుతుంది, లేకపోతే ఎవడికి ఏం కనపడదు. ఇంకా అసలు ఎవడూ బతకడు. మనం చూసాం కదా, ద్వారకు వచ్చిన భక్తులు చూశారు. మామూలు సముద్రం పర్వదినాల్లోనూ ఒత్తప్పుడు విజృంభించి కెరటం వస్తేనే హడిలిపోయి అక్కడ ఉండకుండా పక్క వచ్చేస్తున్నామే. ప్రళయకాలంలో విజృంభించి సముద్రం పైకి లేచిపోతే ఈ సృష్టి ఏమవుతుందండి, భూమి ఏమవుతుంది? భయంకర ప్రళయం అది, జగత్ప్రళయం అది, విలయం అది. అంచేత నాయన నిన్ను రక్షించడానికి వచ్చా. ఒక వ్యక్తిని రక్షించాలంటే పరమాత్మ వాడి దగ్గర ఏదో ఒక సేవ పొందాలట. నీకు మోక్షం ఇవ్వాలంటే నీ సేవ పొందాలి, నీ చేత జపం చేయించుకోవాలి, పూజ చేయించుకోవాలి, అప్పుడే మోక్షం ఇస్తాడు, లేకపోతే ఇవ్వడం ఏదో చేయకుండా. ఇప్పుడు నువ్వు నన్ను చేప పిల్లగా ఉన్నప్పుడు రక్షించి మొసళ్ల పాలు అవ్వకుండా చెంబులో వేసి, చెంబు నుంచి చేదలో వేసి, చేద నుంచేమో చెరువులో వేసి, చెరువు నుంచి సముద్రంలోకి తీసుకెళ్ళావు. అంటే నన్ను రక్షించావు, నిన్ను నేను రక్షిస్తాను. 7వ రోజు రాత్రికి ఓ పెద్ద పడవ వస్తుంది. ఆ పడవకు ఒక తాడు కట్టబడి ఉంటుంది. అందులో సప్త ఋషులు ఉంటారు. ఈ సప్త ఋషులే కాదు, మళ్ళీ సృష్టి వచ్చాక మానవులకి బతకాలంటే ఏం కావాలి? అన్నం కావాలి, తిండి, ఏదో ఒకటి అన్నం అంటే అక్కడ. అందుకని కందిపప్పు, మినప్పప్పు ఇటువంటి వాటిని సృష్టించే విత్తనాలు ఉంటాయి కదా, కందులు, మినుములు, పెసలు, ఇలాంటి ఓషధులు, ఇవన్నీ మాత్రం ఆ ఓడలో ఉంటాయి. రాబోయే పంట కోసం భూమి వచ్చినప్పుడు భూమి మీద ఇవన్నీ వేయడానికి బీజములు రక్షిస్తున్నా, విత్తనములు కాపాడతా. ఆ విత్తనములు సప్త ఋషులు ఉన్న వాడ నీ దగ్గరకు వస్తుంది. నువ్వు అది ఎక్కేయి నన్ను తలుచుకుని. మామూలుగా అయితే పైకి ఎక్కలేవు, కానీ నన్ను తలుచుకుంటే చెంగును దోగ్గలుగుతావు. ఆ తర్వాత నేను ఇంత చేపగా వస్తా. నా చేపకి పైన ఓ పెద్ద కొమ్ము ఉంటుంది, కొమ్మున్న కోరన్నటువంటి చేప. ఆ కొమ్ముకి ఆ తాడేసి కట్టేయి, లేదంటే ఆ ఓడంతా తలకిందులైపోతుంది. నువ్వు కట్టేదాకా, తాడు వేసి కట్టేదాకా ఆ ఓడని సముద్రుడు పడగొట్టకుండా చూస్తాను. నువ్వు కట్టాక సముద్రుడు దాన్ని వాత్తాడు ఆ ఓడను కూడా పడగొట్టడానికి. కానీ నువ్వు ఆ ఓడ తాడు నా ముక్కుకి, కొమ్ముకి కట్టడం వల్ల సముద్రంలో తల్లకిందులు అవ్వకుండా ఉంటుంది ఆ ఓడ. అప్పుడు నీవు రక్షింపబడతావు. సప్తఋషులు ఉంటారు, విత్తనములు ఉంటాయి, ఇంక మిగతావన్నీ పోతాయి. రాబోయే కాలంలో మళ్ళీ సృష్టి ఆరంభమవుతుంది కదా, అప్పుడు నువ్వు 7వ మనువు అవుతావు. మళ్ళీ సృష్టి యథాప్రకారంగా వస్తుంది. ఈ విత్తనములన్నీ భూమి మీదకి వస్తాయి భూమి వచ్చాక అని చెప్పి ఆ మత్స్యం అంతర్ధానం అయిపోయింది. అంటే 7 రోజులు సప్తాహం కోసం ఎదురు చూస్తున్నాడు. చూసారా, ఎవరికైనా ఆదివారం నుంచి మళ్ళీ శనివారం వరకు 7 రోజులే బతుకు. అదే సప్తాహం అంటే, దానిలో ఉన్న అంతరార్థం. వెంటనే కాలం కోసం నిరీక్షిస్తున్నాడు. సముద్రం గట్టు దాటి పొంగిపోయిందిటండి, క్రమక్రమంగా విజృంభించేసిందిట. ఊళ్ళు 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 దేశాలు కొట్టుకుపోయి డాబా డాబా డాబా. ఇంక ఏ టీవీలు వాళ్ళు లేరు, అన్ని టీవీలు వాళ్ళు ప్రత్యక్ష ప్రసారాలు లేవు, విమానాలు లేవు, హెలికాప్టర్లు లేవు.
ఒక హెలికాప్టర్ ఏదో పౌరాలు కూడా దగ్గర పడిపోవడం కదా, మొత్తం హెలికాప్టర్లో కొట్టుకుపోయి సమస్తం సర్వనాశనం అయిపోయింది, మొత్తం ధ్వంసం అయిపోయింది. ఇంకా సముద్రంలో ఒక చిన్న గట్టు దగ్గర నిలబడున్నాడు. ఆ పెసరే మిగిలింది ఈ నిలబడిన స్థలం, ఆశ్రమం. మిగతా అంతా పోయింది. ఆ కాస్త కూడా ఈయనకి విష్ణుదేవుడు అనుగ్రహం వల్ల మిగిలింది, లేకపోతే ఎప్పుడో పోను. సరే, ఆ మహానుభావుడు ఎదురు చూస్తూ ఉండగా కటిక చీకట్లో దీపంతో వెలుగుతూ ఉన్న ఒకానొక దివ్యమైన నౌక నావ వచ్చింది. అదిగో ఆ నావలోంచి మిణుకు మిణుకుమంటున్న కాంతితో ఉన్న వ్యక్తులు కనపడ్డారు. వాళ్ళు 7 సప్తఋషులు. సప్తఋషులు నక్షత్రాలు కదా ఆకాశంలో, ఆ నక్షత్ర కాంతితో ఉన్నారు. వాడ దగ్గరకు వచ్చింది. ఈయన ఎగిరి అందులో దూకాడు. అందులో విత్తనాలు ఉన్నాయి, ఋషులు ఉన్నారు. ఆ వాడకి పెద్ద తాడు ఉంది. ఆ తాడు తీసి పట్టుకున్నాడు ఈయన కట్టడానికి. ఎంతలో వచ్చేసింది అక్కడికి. ఏక శృంగధరో మత్స్యో హైమో నియుతయో జనగా. ఏంటండి అక్కడ? హైమో నియుతయో జన నావంబవంధ తత్శృంగే మత్స్యాఖ్యంచ పురాణకం సుశ్రావ మత్స్యాత్ పాపఘ్నం సంస్తువన్ స్తుతిభిశ్చతం. ఆ మత్స్యమునకు పెద్ద కొమ్ముంది, వచ్చేసింది పెద్ద చేప విష్ణుమూర్తి. 10,000 కోట్ల యోజనములతో ఉన్న బంగారపు రంగులో ఉన్న చేపటది ఏకంగా. ఆయన ఆ కొమ్ముకి పైన పెద్ద బలమైన కొమ్ము కట్టేశాడు. ఆ మత్స్యాన్ని స్తోత్రం చేశాడు. స్వామి జగన్నాయక ఆది విష్ణువు నారాయణ, నాకు ఆశ్చర్యం, కగుర్పాటు, సంభ్రమం కలుగుతున్నాయి. ఇదేమి జల ప్రళయం! ఇంత మహాప్రళయంలో, నాశనంలో కూడా అనుగ్రహించావా మమ్మల్ని? నీ కరుణ తప్ప మా పుణ్యం ఏం లేదు. నిజం చెప్పమంటారా? భగవంతుడి కరుణ గొప్పది మన మీద, మన దగ్గర ఉన్న గొప్పతనం ఏం లేదు. భగవంతుడికి కరుణ, దయ 2 ఉంటాయి. కరుణకి దయకి తేడా ఏమిటో తెలుసుగా? చెప్పగలరా ఎవరైనా? కరుణించు, దయ చూపించు అంటే 2 సాధారణంగా వాడేస్తాం. కరుణించవయ్యా అన్న, దయ చూపించమన్న ఒకటేనని. అదేం కాదు. మనకి ఏ సంబంధం లేని వాడిని గనక మనం రక్షిస్తే అది కరుణ అంటారు. ఒక వ్యక్తి మనం ఎప్పుడు చూడలా, వాడెవడో తెలియదు, వాడు కష్టంలో ఉంటే ఆదుకున్నాం, అప్పుడు వాడి మీద చూపించిందని ఏమంటాం? కరుణ. మనల్ని ఎవరైనా ఆశ్రయించుకుంటే, మనకి తెలుసున్న వాళ్ళని రక్షిస్తే కష్టంలో, అది దయ. అదనమాట. ఏ సంబంధం లేనివాడు, రోడ్డు మీద ఉన్నవాడు ఆపదలో ఉంటే వాడి మీద మనం చూపించే జాలిని కరుణ అంటారు. మనకి సంబంధం ఉండి మనల్ని రక్షించమని కోరేవాడు, లేక మన ఆశ్రితుడు ఉంటాడు కదా, మీరే దిక్కన్నవాడు, అటువంటి వాళ్ళ మీద చూపించే జాలిని దయ అంటారు. ఇంతకంటే ఏం లేదు. ఈ చిన్న విషయాలే మనం పట్టించుకోం. అంచేత భగవంతుడు కరుణాస్వరూపుడు. అంటే ముందు ఏ సంబంధం లేనివాడు, వాడెవడో నన్ను రక్షించమని అడగల, అయినా రక్షిస్తాడు, అది కరుణ. కానీ ఆయనలో 2వ లక్షణం, ఆశ్రయించుకున్న వాళ్ళని కూడా రక్షిస్తాడు. అందుకని దయ, దయా కరుణ 2 ఉంటాయి ఆయన దగ్గర. ఆ 2 ఉన్నాయి కాబట్టి నన్ను రక్షించావు, లేకపోతే మేమెంత, మా పూజ ఎంత, మా భక్తి ఎంత, మా శక్తి ఎంత. ప్రభు అని స్తోత్రం చేశాడు. అప్పుడు ఆ మహానుభావుడు మత్స్యస్వరూపుడు, నాయన ఇదిగో ఇలాగే ఉండు కొంతకాలం, కాస్తా కోస్తా కాదు, మహాకాలం గడిచిపోయేదాకా ఈ పడవలోనే ఉంటూ నన్ను తలుచుకుంటూ ఆనందంతో బతుకు, ఇంక ఈ పడవలో తప్ప బయట ప్రపంచం లేదు నీకు అన్నాడు. ఆ పెద్ద వాడలో ఎన్ని వేల సంవత్సరాలు గడిపారో తెలియదు. ఈలోపు నిద్రపోతున్నట్టుగా సముద్రంలో బ్రహ్మగారు, ఆయన ముక్కులో నుంచి వేదజ్ఞానం బయటకు వచ్చేసింది. దాన్ని హయగ్రీవుడనే రాక్షసుడు చెత్తుకుపోయాడు. వెంటనే శ్రీమన్నారాయణుడు మహావేగంగా దూక్కుంటూ వెళ్లి ఆ హయగ్రీవుణ్ణి సంహరించాడు. వాడికే సోమకాసురుడని కూడా పేరు. వాడిని సంహరించి వేదాలు రక్షించి బ్రహ్మకిచ్చాడు. దాంతో బ్రహ్మగారికి మెలకువ వచ్చింది. ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు తన రూపం చాలించాడు. సృష్టి ఆరంభమయ్యింది. ఆ ఆరంభ కాలంలో ఈ వైవస్వతమును మన మానవులందరికీ రాజయ్యాడు. ఆయన సంతానం కనుక మనల్ని మానవులన్నారు. సప్త ఋషులు మళ్ళీ యథాతథంగా నిలబడ్డారు. మళ్ళీ భూమి పైకి రాగానే ఒకప్పుడు మధుకైటువుల మెదడుల నుంచి పుట్టిన భూమి మళ్ళీ జలప్రళయంలోంచి బయటకు వచ్చింది. ఈ విత్తనాలతో ఉన్న ఈ మొత్తం మొక్కలు, కొండలు యథాతథంగా ఏర్పడ్డాయి. ఇది ఆది మత్స్యావతారం. ఆ మత్స్యావతారాన్ని అగ్నిస్వరూపుడు తాను కళ్ళారా చూసి, ఇదిగో ఆ మత్స్యస్వరూపానికి నాకు అభేదము అని చెప్పాడనమాట. ఇంకెక్కడి నుంచి ఒక అద్భుతమైన కథలు వస్తాయి. ఈరోజు మొదటి రోజు కొంచెం మనకు కరెంట్ ఇబ్బంది పెట్టినా అదృష్టవశాత్తు శ్రీనివాస్ దగ్గర ఉన్నది ఏంటంటే ముందు జాగ్రత్త. ఎక్కడా మనకు కార్యక్రమం విఘాతం కలగకుండా కాపాడతాడు. అందుకే అమ్మవారు ఆ శక్తి అతనికి కూడా ఇచ్చింది. ఒక గొప్ప వ్యక్తికి ఒక గొప్ప వ్యక్తిని తోడు చేస్తుందనమాట. అంచేత కృష్ణ గారికి
మన శ్రీనివాసుడు కలియుగ దైవం పక్కన ఉన్నట్టుగా చక్కగా చేస్తున్నాడు, అమ్మవారి సేవ చేసుకుంటాడు. ఈ 18 పురాణాలు పూర్తయ్యాక వారి కుటుంబంతో సమానంగా ఇతనికి కూడా అమ్మ యొక్క ఆశీస్సులు లభించాలి. ఎందుకంటే నాకు గొప్ప ఇష్టం ఏంటంటే అమ్మవారి సేవ చేసేవాడంటే అమ్మే, వాళ్ళ అంత ప్రేమగా చూస్తాను నేను అన్నమాట. ఆ పవిత్ర కుటుంబాన్ని, మిమ్మల్ని, నన్ను, అతన్ని, ఈ మొత్తం క్షేత్రాన్ని నిరంతరం మనందరినీ కూడా జగదంబ రక్షించుగాక అని మరొక్కసారి కోరుకుంటూ రేపు యథాప్రకారంగా 6 గంటలకు ప్రారంభమవుతుంది. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. అగ్ని పురాణంలోకి 2వ రోజు కార్యక్రమంలోకి అడుగు పెడుతున్నాం. అగ్ని ముఖము ద్వారా లోకమునకు చాటబడిన ఈ దివ్య కథకి అగ్ని పురాణం అని పేరు వచ్చిందని చెప్పాం. దీనిని వశిష్ఠాది మహర్షులు అగ్ని ద్వారా విన్నారు. వశిష్ఠుడితో పాటు నారదుడున్నాడు, ఇంకా ఉత్తమోత్తములైన ఋషులు ఎందరెందరో ఉన్నారు. వీళ్ళందరూ విన్నారు. వశిష్ఠుడి ద్వారా వ్యాసుడు విన్నాడు, వ్యాసుడి ద్వారా సూతుడు విన్నాడు, సూతుని ద్వారా సౌనకాది మహర్షులు విన్నారు. ఈ ప్రశ్నించే వాళ్ళల్లో ఒక రోజున నారదుడు అడిగాడు అగ్నిహోత్రుణ్ణి, విష్ణువుని, ఓ అగ్నిస్వరూపుడమైన నారాయణ, లోకంలో ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క దేవత మీద అభిమానం, ఇష్టం ఉంటాయి. ఆ దేవతలని పూజ చేయడానికి నిత్య పూజ కానీ, లఘు పూజ కానీ, సామాన్య పూజ కానీ ఒక విధానం ఏదైనా ఉందా? అది ఉంటే నాకు చెప్పమంటే అప్పుడు ఆయన చెప్పాడు, ముందు ఏ పూజ చేసినా శ్రీమన్నారాయణుడికి నమస్కారం చెయ్యాలి అని అమ్మవారి నియమం. నారాయణుడికి నమస్కారం చేసి పూజ మొదలు పెట్టడానికి విధానం ఏమిటి అంటే ఆచమనం. అందుకే ముందేం చేస్తున్నాం? ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. ఈ విధంగా 3 నామాలు ఎవరిని తలుచుకున్నాం? హరిని తలుచుకున్నాం. ఆయనని తలుచుకుని ఆయన పాదముల నుండి పుట్టిన గంగని లోపలికి తీసుకుంటున్నాం. అంతే, మనం విష్ణు స్మరణ చేశాం. ఇక తర్వాత పూజలలో విష్ణు పూజ చెప్పడం మొదలుపెట్టాడు ఆయన. సామాన్య విష్ణు పూజ నిత్యం చేసుకునేవి ఇలా ఉండాలి. ఎప్పుడూ కూడా విష్ణు ఆలయంలో కానీ లేక ఇంట్లో విష్ణు పూజ కానీ చేసేటప్పుడు విష్ణుమూర్తికి కుడివైపు ధాత అని ఆయన ఉంటాడు, ఎడమవైపు విధాత ఉంటాడు. ఈ ధాతని విధాతని ముందు పూజించాలి. పూజ చేయడం చేతకపోయినా ఓం ధాత్రే నమః, ఓం విధాత్రే నమః అని విష్ణువుకి కుడి ఎడమల్లో ఈ ధాతని విధాతని నమస్కారము ద్వారా సంతోషపెట్టినా చాలు. తర్వాత విష్ణుమూర్తికి ఎడమవైపు గంగ, యమున ఈ ఇద్దరు ఉంటారు. విష్ణుమూర్తికి వామభాగంలో ఆవాహన చెయ్యమన్నారు కాబట్టి గంగా యమునలను ఆవాహన చేసి పూజించాలి. ఇంకా విష్ణుమూర్తి పూజకు ముందు ఆయన ద్వార అధిష్టాన దేవత లక్ష్మి, అంచేత లక్ష్మిని కూడా ద్వారలక్ష్మి అనే పేరుతో పూజించాలి. వాస్తు పురుషుణ్ణి, శక్తిని, కూర్మమును అంటే తాబేలును అనమాట. ఎప్పుడు కూడా దత్తాత్రేయుడు ఆలయాల్లో అందుకే ముందు భాగంలో చిన్న కూర్మ అవతారాన్ని పెడతారు. ఎక్కువగా మనకు ఉత్తర భారతంలో కనపడుతుంది ఇది, దక్షిణ భారతంలో పట్టించుకోము. కానీ దత్తాత్రేయుడు ఆలయాలన్నిటికీ కూర్మాన్ని పెట్టవలసిందే. ఈ కూర్మాన్ని పూజించాలి. ఆ తర్వాత ఆదిశేషుణ్ణి, భూమిని, ధర్మ జ్ఞాన వైరాగ్యాలని, ఐశ్వర్యాన్ని, అధర్మాదులను, పద్మాన్ని వీటిని పూజించాలి. ఆ తర్వాత వేదములను కూడా ఆవాహన చెయ్యాలి, ఋగ్వేదాదులను. కృతయుగాదులను కూడా మహాసంకల్పంలో ఎప్పటికి కూడా అందుకే వరసగా యుగాలను కూడా చెబుతారు. ఈ తరువాత విష్ణుమూర్తి చుట్టూత 9 శక్తులు ఉంటాయి. వాటిని విద్య, అవిద్యాశక్తులు, మాయ, అమాయాశక్తులు అని పిలుస్తాం. ఈ 9 శక్తులు
పేర్లు సాధారణంగా చెప్పకుండా విద్యా స్వరూపములతో సేవింపబడుతున్న విష్ణువు అని చెప్పి 9 శక్తుల్ని పూర్తిగా పేర్కోవడంలా వీలుంటే ఆ 9 శక్తుల పేర్లు చెప్పడం మంచిది. ఆ శక్తుల పేర్లు విమల, ఉత్కర్షిణి, జ్ఞాన, క్రియ, యోగ, వ్రహ్వి, సత్య, ఈశ, అనుగ్రహి. సాధారణంగా విష్ణువుకు కూడా ఒక అధిష్టాన దేవత ఉంటుంది. ఆ దేవతే దుర్గాదేవి. తర్వాత విష్ణుమూర్తి విగ్రహాన్ని పూజ చేసేటప్పుడు ద్రవ్యాలతో అభిషేకం చేసేటప్పుడు పాదములు, తర్వాత హృదయం, అప్పుడు శిరస్సు, శిఖ, కవచం, అస్త్రం, శంఖం, చక్రం, గదా, పద్మం, శ్రీవత్సం, కౌస్తుభం, వనమాల, వక్షస్థలం మీద ఉన్న లక్ష్మి, పుష్టి. సహజంగా ఆయన వాహనం కూడా ఆయనతో కలిసే ఉంటుంది కాబట్టి గరుత్మంతుణ్ణి, గురువుని, ఇంద్రుణ్ణి, అగ్నిని, వీళ్ళందరినీ కూడా ఆయనతో సమానంగా అభిషేకం చేయాలి. అందుకే విష్ణుమూర్తిని ఎప్పుడు పూజించినా సుదర్శన యంత్రం పెడతాం మనం. ఆ సుదర్శన యంత్రంలో ఇవన్నీ ఉంటాయి. ప్రత్యేకంగా మనం పేర్లు చెప్పలేకపోయినా పర్వాలా. ఇది సాధారణంగా విష్ణువుని చేసే పూజ. విష్ణుమూర్తిని గుడిలో కానీ లేక ఎక్కడైనా మండపారాధన చేసినప్పుడు కానీ, ముఖ్యంగా వెంకటేశ్వరాది ఆలయాలలో స్పెషల్గా పూజ చేసినప్పుడు కానీ మండపంలో ఇవన్నీ ఆవాహన చేసి అప్పుడు పూజ చేస్తే దానికి విలువ అన్నమాట. ఇవేమీ చేయలేకపోయినా విష్ణుమూర్తి విగ్రహాన్ని యథాశక్తిగా మన దగ్గర ఉన్న ద్రవ్యాలతో అభిషేకం చేసి, ద్రవ్యము అనగా ద్రవ పదార్థములతో అభిషేకం చేసి అది తీర్థంగా తీసుకోవచ్చు. భక్తులకు అవకాశం ఉంటే నామములు చెప్పమన్నాడు. నామములు చెప్పలేకపోతే నారాయణాయ నమః, ఓం నమో నారాయణాయ నమః అనుకుంటూ అభిషేకం చేసేయచ్చు. ఇంకా సామాన్య శివ పూజ నిత్యం ఇలా చేయటం కష్టం కాదు. విష్ణు భక్తులు అలా చేయమన్నాడు. శివభక్తులు ఏం చేయమన్నాడు? ఆరంభే నందిం పూజాయ్, నంది పూజ చేయాలి ముందు. అందుకే గుళ్ళోకి వెళ్ళేటప్పుడు కూడా నందీశ్వరుడికి నమస్కారం చేసుకోవాలి. నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయకం పరమేశ్వర సేవార్థం అనుజ్ఞాం దాతుమర్హసి అనే శ్లోకం నందీశ్వరుడి దగ్గర చదవాలి. ఓ నందీశ్వర, తుభ్యం నమః, నీ కోసం నమస్కారం చేస్తున్నాను. నువ్వు సాంబానంద ప్రదాయకుడివి, శివుడికి ఎంతో ఆనందం కలగజేసేవాడు. నువ్వు ఎదురుగుండా ఉంటే శివుడికి ఇష్టం, నిన్ను పూజిస్తే శివుడు ఆనందపడతాడు, నువ్వు లేకపోతే శివుడు ఆనందపడ్డు. పరమేశ్వర సేవ కోసం నిన్ను అనుజ్ఞ అడుగుతున్నాం, మాకు అనుజ్ఞ ఇయ్యి అనాలి. ఆయనకు అనుజ్ఞ వేడుకుంటే మనం లోపలికి వెళ్ళనిస్తాడు. ఆయనను అనుజ్ఞ వేడుకోకపోతే రావణాసురుడికి అతవుతుంది. రావణాసురుడు నందీశ్వరుణ్ణి ధిక్కరించి శాపానికి గురయ్యాడు. చివరికి కోతుల వల్ల వాడి లంక అంతా నాశనం అయిపోయింది. కాబట్టి ముందు నందీశ్వరుడికి నమస్కరించాలి. అందుకని ఏమని చెప్పాడు ఇక్కడ? పూర్వం నందినమర్చయేత్. పూర్వం అంటే ముందుగా నందినం, నందీశ్వరుణ్ణి అర్చయేత్, పూజించవలను. తర్వాత ఎవరిని పూజించాలి? శివ పూజకి వెళ్లే ముందు మీ ఇంట్లో కూడా, ఒక గుళ్ళోనే కాదు, ఈ ఆర్డర్లో శివ పూజ చేస్తేనే శివ పూజా ఫలితం వస్తుంది. మహాకాళం, మహాకాలుణ్ణి పూజించాలి. మహాకాలుడు, కాలకాలుడు వీళ్ళంతా శివుడి రూపాలే. కాలభైరవుడు. ఆ మహాకాలుడిని పూజించకుండా శివుడి సరాసరి శివార్చన చేయకూడదు. మహాకాలుడు అంటే శివుడి యొక్క ఒక రూపమేం చెప్పాం కాబట్టి. తర్వాత గంగా నదిని పూజించాలి. గంగ మా ఇంట్లో ఉంటుందంటే గంగా నదిని తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టమని కాదు, గంగా జలమును పూజించుము, లేక గంగా నదిని మానసికంగా ధ్యానం చేయటం అని. గంగా నది మన ఇంట్లో రోజు ప్రవహిస్తుందనే. గంగా నదిని శివుడిని పూజిస్తున్నాడు, శివుడి కైలాసం నుంచి అక్కడ వదిలేసి ఇక్కడ కూర్చుంటాడని కాదు. శివలింగం పూజించినట్టే గంగా నది పటమును, గంగా నదిని మానసికంగాను పూజించాలి. ఆ తర్వాత యమునను పూజించాలి, గణ అధిపతుల్ని పూజించాలి. ఆ తర్వాత సరస్వతిని పూజించకపోతే శివుడికి ఎంత పూజ చేసినా ఇష్టం ఉండదట. ఎందుకంటే సరస్వతి సొంత చెల్లెలు. సాధారణంగా అన్నా చెల్లెలకి పడుతుందా అంటే లోకంలో పడకపోవచ్చు. ఎక్కువ మందిని మనం చూస్తూనే ఉంటాం, గుండెల మీద చేసుకుని మా అన్నా చెల్లెలు మేము ఇంత ఐకమత్యంతో ఉంటున్నామని చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారట. దిక్కుమాల గొడవ. కానీ ఒక్క అన్నా చెల్లెలలో ఐకమత్యం అంటే ఏమిటంటే శివుడు
సరస్వతి వాళ్ళ దగ్గర నేర్చుకున్నారు. ఆయన ఏం చెప్పాడు, నా పూజకు ముందు సరస్వతిని పూజిస్తేనే, మా చెల్లిగారిని పూజిస్తేనే అప్పుడు నేను ఆ పూజను స్వీకరిస్తానన్నట్ట. అందుకని సరస్వతిని కూడా పూజించాలి. అందుకే శివాలయంలో సరస్వతిని పెట్టించడం. ఈ సరస్వతిని ఆనాడు ఇక్కడ మనం సహస్రావధానం చేశాం, వచ్చి తీరాలి సరస్వతి అని ఆనాడు ట్రస్టీ బోర్డీలో బాలకృష్ణ గారు, తడికొండ సుబ్బారావు గారు, మన ఫాదర్ సుబ్బారావు గారు వీళ్ళందరూ ఉంటే చెబితే వాళ్ళకి ఎక్కింది బుర్రకి. అదృష్టవశాత్తు అదిగా విగ్రహ దాత ఉన్నాడు ఆయన, ఆయనకి చెప్పడం ఆనాడు 50,000 రూపాయలు ఖర్చు అయిన తక్కువేం కాదు విగ్రహానికి కూడా. ఇవాళ మనకి 85,000 అవుతుంది ఒక సరస్వతి విగ్రహానికి. ఇంకా ఎక్కువ కూడా అవుతున్నాయి క్రమక్రమంగా సైజు పెరిగే కొద్దీ, వేళాకోళం కాదు. అయ్యింది అమ్మ అనుగ్రహం. పురాణములు చెప్పిన చోట నేను ఎక్కడ ఆసనం వేసు